10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో జైన్ హై స్కూల్ విజయభేరి మోగించిందని స్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ను హర్షం వ్యక్తం చేశారు. సోమవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో జైన్ హై స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి గుంటూరు నగరంలోనే అగ్రభాగాన నిలిచారన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధిక మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో జైన్ హై స్కూల్ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేశారని చెప్పారు. గుంటూరు నగరంలో అతి సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అత్యధిక ఫలితాలు సాధించి తమ జైన్ హై స్కూల్ సత్తా చాటిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అపూర్వమైన విజయాన్ని సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ 1గా నిలుస్తామని మహమ్మద్ మున్ను ధీమా వ్యక్తం చేశారు. 586 మార్కులతో ఎస్కే రఫీ స్కూల్ పోస్టుగా నిలవగా 13 మంది విద్యార్థులకు 550కి పైగా మార్కులు వచ్చాయి. 30 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు సాధించి చరిత్ర సృష్టించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులు జైన్ హై స్కూల్ ఆవరణలో బాణసంచా పేల్చి తమ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్ఎల్సి 2024 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జైన్ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించి గుంటూరు నగరంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దిశలో విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈ ఫలితాలకు అహర్నిశలు కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి మరోసారి ప్రత్యేక అభినందనలు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మెరుగైన ఫలితాలు భవిష్యత్తులో కూడా సాధిస్తామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను.